హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి వాయిస్ కొత్తగా అనిపిస్తుందా? అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేది మనీ కాబట్టి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి, మీరు ఆల్రెడీ తమిళ చూసేదంటే డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేసి, అది 9th క్లాస్ ఎండింగ్, 10th క్లాస్ స్టార్టింగ్. సో ఇట్స్ కరోనా టైం. సో లక్కీగా అండ్ నేను మ్యాథ్స్లో ఫెయిల్ అవుతామని భయపడేవాళ్ళం, కానీ నేను ఎలాగైనా పాస్ కావాలని అనుకున్నా. బట్ ఆఫ్టర్ నాకు 10/10 కూడా వచ్చినాయి మ్యాథ్స్లో. సూపర్. సో ఫెయిల్ అవుతాం అనుకున్న సబ్జెక్ట్లో 10/10 తెచ్చుకున్న స్టోరీయే ఇది. అందులో ముఖ్యమైన పాత్ర వహించిన సారే మా రసిక సార్, ఆయననే మా మ్యాథ్స్ సార్. సో కట్ చేస్తే నేను పబ్జీ ఆడుకుంటూ అండ్ లక్కీగా 1 పిల్లతో చాట్ చేసుకుంటూ కరోనా టైంలో బాగా చిల్ అవుతున్నాం ఇంట్లో. సో అప్పుడే మా ఇంట్లో 10th క్లాస్లో ఫెయిల్ అవుతావా బాడుకో అని మింగులు స్టార్ట్ అయ్యాయి. సో అప్పుడే లక్కీగాడు కాల్ చేసిన. వాడైతే 1 పిల్ల మాయలో ఉండు, అయిపోతామా పాస్ అయిపోతాం అని కాన్ఫిడెంట్లో ఉండే. బట్ ట్విస్ట్ ఏంటంటే వానికి హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ అంటే ఏందో కూడా తెలియదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వానికి ఇప్పటి కూడా తెలియదు. ఇక్కడే మా సార్ గారు పరిచయం అయ్యిండు. పరిచయం చేసిన మోహన్ బాబుడు ఎవడో కాదు, మనీగాడే. సో బేసికలీ నాకు చాలా సిగ్గు అనమాట. వాడేమో ట్యూషన్కి వెళ్దాం రా అని దమ్ చేస్తుండు. నాకు నా పిల్ల ఉంటే చాలు, పాస్ అయితే ఏంటి ఫెయిల్ అయితే ఏంటి అన్న మైండ్ సెట్లో నేనుండే. ఫెయిల్ అయితే అనే భయం కూడా ఉండే, బట్ అది వేరు. అయితే ఎవడో భయ్యా ప్యాస్డాలో అని అడిగిండు, బట్ ఆ భయ్యాని నేనే. ఫెయిల్ అయితే ఇదే మన పరిస్థితి అని రియలైజేషన్ వచ్చింది. సో ఫైనలీ ట్యూషన్కి వెళ్ళడానికి లక్కీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. చాలు కదా, చాలురా. సో 9th ఎండింగ్లో మాకు ఒక మ్యాథ్స్ సార్ వచ్చిండు సెమినార్ తీసుకోవడానికి. సెమినార్ ఏంటని అనుకుంటున్నారా? మాకు మ్యాథ్స్ సారే లేడు కాబట్టి మాకు 1 మంత్కి ఒక సార్ వచ్చేవాడు. ఆ సార్ చూడడానికి చాలా హ్యాండ్సంగా లేడు, నార్మల్గానే ఉండు. ఆయన చెప్పిన స్టైల్ మాత్రం చాలా కొత్తగా ఉంది. సో అది నేను విని ఇంప్రెస్ అయిపోయా. ఇంకా ట్యూషన్కి వెళ్ళటం మంచిది అని భావించి ఆయన ఉండే గుడారాన్ని కనుక్కున్నా, జస్ట్ బై సేయింగ్ అంతే. ఇంకా నేను లక్కీగాడు అడ్రస్ కనుక్కోవడం స్టార్ట్ చేస్తాం. కానీ అక్కడ ఒక గల్లీ మాత్రం కన్ఫ్యూజ్గా ఉండే. ఆ గల్లీ కాడనే 1 అవర్ నుంచి తిరుగుతున్నాం. అప్పుడే ఒక భయ్య వచ్చిండు మా ముందు నుంచి. మేము సార్ని ఏం చెప్పి నా ఎక్కడ ఉంటారో అని అడిగాం. మీ పక్కన ఉన్న బిల్డింగే అని చెప్పాడు. ఇంత గుత్తబల్ పెంటెడికి ఏసేనాయండి, ఎందుకు ఇంత స్పేస్ వచ్చేవాడికి? ఇక సరే అని మీదికి వెళ్ళాం. సార్ ఉండేది పెంట్ హౌస్లో. ఇక వెళ్తున్నాం, సడన్గా లక్కీగాడు స్టెప్స్ దగ్గరనే ఆగిపోయాడు. ఏమైందిరా అంటే, అక్కడ ఎవరెవరో ఉన్నారు మా అమ్మాయిలు అబ్బాయిలు అని అన్న. సో మనీగాడు నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావారా అని అన్నాడు. దానికి నేను కూడా సేమ్, నువ్వు పాస్ కావా మావా అని అన్నా. కలిసి పోదామని అన్నాడు, కానీ వాడే ఫస్ట్ వెళ్ళండు, నేను వెళ్ళలే. సార్ ఉండి షాక్ అయ్యి షేక్ అయిపోయాడు, అలా ఎలా వచ్చారు మీరు అని. అప్పుడు మనీగాడు ఒక చెత్త డైలాగ్ కొట్టిండు అనమాట సార్తో. మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్ అని అన్నాడు. నాకైతే అస్సలు నవ్వు రాలే, బట్ మా సార్ మాత్రం కింద పడి నవ్వాడు. ఎందుకంటే మంత్కి ఒక 1000 అయినా వస్తాయి. ఇక 1000 అంటే ఎంత, మినిమం 10 బీర్లు. ఇంకా మాట్లాడాం, జాయిన్ అవుతామని చెప్పి వచ్చేసాం. సో దాని నెక్స్ట్ డేనే వెళ్ళి జాయిన్ అయిపోయాం. అది సార్ వచ్చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, కానీ క్వశ్చన్ బ్యాంక్లో నుంచి. అప్పుడు మాకు సార్ వచ్చేసి ఒక దేవుడు అనమాట. ఏంటో ఆయన చేసేది చెప్పేది మేము చూసేది అంతా కొత్తగా ఉండేది. ఈ కొత్త అనే డైలాగ్ కూడా మా సార్దే, మేమే లేపేసాం. ఈ కొత్తదనం అనేది చాలా రోజుల వరకు లేదులే. ఇంకా మనీగాడు స్టడీస్లో డీప్లీ గోయింగ్. నేను ఇంకా స్టడీస్ మీద కాకుండా సార్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అయితే స్టార్టింగ్లో కొత్తగా అనిపించిన సార్ ఇప్పుడు తేడా కొడుతుండు. బట్ నేను ఈ మ్యాటర్ మనీగాడికి చెప్తే వాడు నమ్మట్లేడు. స్టిల్ సార్ని ఇంకా దేవుళ్ళనే చూస్తున్నాడు. బట్ నేను మాత్రం అని అర్థమవుతుంది. బట్ లేటర్ మనీగాడికి కూడా ఏదో తేడా కొడుతుంది అని చెప్పిండు. ఇంకా అది అబ్జర్వ్ చేసి 5th మంత్ మానేసాం. ఎందుకంటే మానేసేంత మ్యాటర్ ఉంది కాబట్టి. సో ఆ డార్క్ సైడ్ ఏంటో తెలియాలంటే 2వ భాగం చూడాల్సిందే. మొదటి అధ్యాయం మాత్రమే. అరే మనీ రారా. చెప్పండి సార్. మన ట్యూషన్లో ఒక అమ్మాయి ఉంటుంది కదా. అవును సార్. ఆమె నన్ను లవ్ చేస్తుంది సార్. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. చూసారో, ఒకవైపే చూసారో, రెండో వైపు చూస్తారు, చూస్తే తట్టుకోలేరు, మాడి మసైపోతారు. అప్పటి వరకు వెయిట్ చేయండి, కమెంట్ చేయండి పార్ట్ 2 అని, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.